దేవుని మహాకృపను బట్టి గత కొంత వారంగా యేసయ్య జన్మదినం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ దినమున కూడా మరి యొక్క కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. పోయిన వారం నేర్చుకున్న పాయింట్ ఏముంది? పోయిన వారం ఎందుకు కొరకు వచ్చారని నేర్పుతా. 12వ అధ్యాయము 46, 47, 48 వచనాలను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 46, 47, 48 వచనం కూడా చదువుతున్నాను. జాగ్రత్తగా గ్రహించుదాం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో యేసు ప్రభు ఈ లోకంలో ఉండగానే తను ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో, తనకు వచ్చినటువంటి కారణం ఏమై ఉన్నదో ఈ వచన భాగంలో కొన్ని విషయాలు మనకు నేర్పించాడు. ఎందుకొరకు యేసు ప్రభు ఈ లోకమునికి రావలసి వచ్చింది? అసలు యేసు ప్రభు భూమి మీదకి రాక ఇక్కడ ఉన్నాడు. ఈ లోకానికి యేసు ప్రభు రాక మునుపు ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడి నుండి వచ్చాడు? యేసు ప్రభుకు ఎన్ని రకముల నామాలు ఉన్నాయి, ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి. నామము అనే విధానంలో వేరు, నామాలు అని కూడా ఒక మాట అంటారు. కనుక ఆయనకి భూమి మీదకి రాక మునుపు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనే విషయాలను మనము చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ వస్తున్నాం మన భక్తి జీవితంలో. యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఏ విధంగా ఉన్నాడు? పరలోకంలో ఏ స్థలంలో ఉన్నాడు అంటే పరలోకంలో తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. తండ్రిలో ఉన్నాడు. మొదటిగా యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఏ విధంగా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. తండ్రిలో ఉన్నటువంటి యేసుప్రభు వాక్యముగా ఉన్నాడు, ఒక శబ్దముగా ఉన్నాడు. కనుకనే పరలోకంలో ఆయనకున్న పేర్లలో మొదటి నామము, మొదటి పేరు ఏంటిదంటే దేవుని వాక్యమనే నామము అతనికి పెట్టబడి ఉందట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదివినట్టయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుచున్నాను. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకములో యేసయ్యకున్న నామం ఏంటిదయ్య అంటే దేవుని వాక్యము. ఆ యేసయ్య నామమే దేవుని వాక్యం. ఆ వాక్యమని ఉన్నది కనుక అది యోహాను గారికి తెలియజేయబడ్డది. ఆ యోహాను గారు దాని గురించి ప్రవశిస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో
ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూశారండి, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చెను. 14వ వచనంలో, యోహాను 1:14 ఆ మాట ఉంటుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా భూమి మీదకి వచ్చాడు కదండి. అంటే యేసు ప్రభు భూమి మీదకి రాక మునుపు పరలోకంలో తండ్రి యొద్ద తండ్రిలో ఉన్నాడు. తండ్రి యేసు ప్రభు ఒకటై ఉన్నారు. అందుకనే ఒక రోజు యేసు ప్రభుని గురించి ఈ భూమి మీద ఉన్న ఫిలిప్పు గారు, ఆయన శిష్యుల్లో ఫిలిప్పు గారు ఒకరోజు అడుగుతారు, ప్రభువా మాకు తండ్రిని చూపించవా అని అడిగారు. ఆయన అడిగిన మాట ఏంటిది? ప్రభువా మాకు తండ్రిని చూపించవా? ఊకే నువ్వు పరలోకంలో తండ్రి తండ్రి అంటున్నావు కదా, నువ్వు తండ్రిని మాకు చూపించవా అని అడిగాడు ఫిలిప్పు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఫిలిప్పు, ఇంతకాలము నేను మీ మధ్య ఉన్నాను, నాకు తండ్రిని చూపించమని అడుగుతున్నావు కదా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసును, తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చెబుతున్నాడు చూడండి. యేసు ఫిలిప్పు 8 నుంచి చదువుతున్నా. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని నాకు కనపరచుమని ఎలాగూ చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నిలిచి ఉంచుచు తన క్రియలను చేయిచున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అంటే యేసయ్యని చూసిన వాడు తండ్రిని చూస్తాడు అని అర్థం. కనుక యేసయ్య పరలోకంలో వాక్యముగా ఉన్నాడు. అతని నామము మొట్టమొదటిసారిగా ఆయన నామము పరలోకములో దేవుని వాక్యం అనే నామము ఆయనకున్నది. యేసయ్యకు పరలోకములో విశ్వములో అనేక నామాలు ఉన్నాయి, అనేక పేర్లు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రపంచానికి వెళ్ళినప్పుడు విశ్వములో అనేక ప్రపంచాలు ఉన్నాయి. అనేక ప్రపంచములకు వెళ్ళినప్పుడు అనేక నామాలతో ప్రపంచాలలో పిలువబడతాడు యేసయ్య. తెలుసా అండి? ఒక్కొక్క ప్రపంచానికి ఆయనకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నామముతో పిలుస్తారు ఆ ప్రపంచంలోని ప్రజలు. కనుక ఆయనకు మరి ఒక పేరు ఏంటంటే ఆది సంభూతుడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభుకు మరి ఒక పేరు ఏంటిది అయ్యానంటే ఆది సంభూతుడు అన్నాడు. ఆది సంభూతుడు అనంటే ఇంకా ఆయనే మొదటిగా విశ్వములో ఉద్భవించిన వాడు, సృజించబడిన వాడు అని అర్థం. ఆది సంభూతుడు అనే మాటని మీరు ఎన్నిసార్లు విన్నారు పరిశుద్ధ గ్రంథంలో? ఎక్కడెక్కడ మీకు కనబడ్డది? ఇప్పుడు చూశారు ఆది సంభూతుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం తీయండి, 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునై యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అన్నాడు. ఇక్కడ ఆది సంభూతుడుగా లేచినవాడు, ఆయన నామము ఆది సంభూతుడు. మరి యొక్క పేరేంటి యేసయ్య కంటే? ఆది సంభూతుడు. అంటే అందుకనే యేసయ్య చాలాసార్లు ఒక్కొక్కడ మాట్లాడుతూ ఆదియు నేనే అంతము నేనే అన్నాడు. మొదటి వాడను నేనే,
కడపటి వాడను నేనే అన్నాడు, జీవించువాడను నేనే అన్నాడు. అంటే యేసు ప్రభువు ఎన్ని రకాలుగా మనకు ఆది సంభూతుడుగా, పరలోకములో అతనికి ఉన్న నామములు అనేకములుగా కనబడుతున్నవి. కనుక మరి ఒక మాటను కూడా చూద్దాం. ఎబ్రీ పత్రికలో కూడా రండి. ఎబ్రీ పత్రికలో కూడా ఆయన గురించి ఆది సంభూతుడు అని రాయబడి ఉంది. ఆది సంభూతుడు అని ప్రకటన గ్రంథంలో కూడా 6వ వచనం 1:6లో, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు అన్నాడు. ఆది సంభూతుని భూలోకమునకు రప్పించాడట దేవుడు ఒకరు. కనుక పరలోకములో, విశ్వములో, ప్రపంచాలలో యేసయ్యకున్న నామములు అనేకములు ఉన్నాయి. అందులో మొట్టమొదటి నామము దేవుని వాక్యం అనే నామం. రెండవది ఆది సంభూతుడు అనే నామం. మూడవ నామముకు ఆయనకు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడట యేసయ్య. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు అన్నాడు. చూడండి, అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, అందరు తీయండి, 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను, తొడల మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్యకు మరి యొక్క నామం ఏంటిదంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామము ఆయన వస్త్రం మీదను, తొడల మీదను రాయబడి ఉందట. అంటే యేసయ్యని ఒక్కసారి మనం ఊహించుకుంటే ఏదో బెత్లెహేములో పుట్టిన పసిపిల్లని బాగా ఊహించుకోకండి. ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, మానవ శరీరం ధరించుకున్నప్పుడు, ఎందుకంటే ఈ లోకానికి రావాలనంటే ఒక తల్లి గర్భంలో నుంచే రావాలి. ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని దేవుడు ఈ భూమి మీద అదొక నిర్మాణము జరగడం కొరకు చేసిన పద్ధతి. మరి అలాగుంటే ఆదాముకు ఏ తల్లి గర్భము లేదు. ఆదామును సృజించినప్పుడు, అవ్వచ్చినప్పుడు ఏ తల్లి గర్భము లేదు. ఉన్నదండి? ఆదామును చేసినప్పుడేమో మట్టితో చేశాడు, అవ్వమ్మను చేసినప్పుడేమో ఆదాములో నుంచి కొంచెం మాంసము, ఎముకను తీసుకొని వారిద్దరిని సృజించాడు. కానీ వారి ఇరువురి కలయిక ద్వారా పుడుతున్న జన సమూహం అంతా తల్లి గర్భములో నుంచి భూమి మీదికి రావాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన సృష్టి క్రమము, సృష్టి విధానము. కనుక ఆ విధంగానే మనం అందరం కూడా తల్లి గర్భములో నుంచే వచ్చాము. కానీ యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా తల్లి గర్భములో నుంచే వచ్చాడు. కానీ మనలాగా రాలేదు ఆయన, మనలాగా రా. మనం వచ్చిన విధానం ఏంటిదంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చాము. కానీ యేసు ప్రభు ఏ పురుషుని కలయిక లేకుండా కేవలము స్త్రీ ద్వారానే లోకానికి వచ్చాడు. అది అద్భుతమైనటువంటి ఒక సంకల్పము దేవునిది. ఎందుకంటే ఈ లోకానికి పాపరహితుడుగా రావాలి గనక, పాపము లేనివాడుగా రావాలి గనక ఆయన కేవలము స్త్రీ గర్భములో నుంచి పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను ఆవరించుకున్నాడట. మరియమ్మను పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుకున్నాడు గనుక పరిశుద్ధాత్మ వలనే ఆమె గర్భము ధరించినదని దేవదూత సాక్ష్యం చెప్పాడు యోసేపు. యోసేపుతో దేవదూత సాక్ష్యం చెప్పాడు. ఎందుకు అంటే మరియమ్మకు ప్రదానం చేయబడ్డ యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు భూమి మీద, యాకోబు సంతతిలో నుంచి వచ్చిన వ్యక్తి.
సారీ, దావీదు సంతతుల నుంచి, అంటే యాకోబు నుంచి వచ్చిన వ్యక్తి కూడా అనుకోవచ్చు. యాకోబు సంతతే దావీదు సంతతి, దావీదు సంతతే యోసేపు సంతతి, ఆ యోసేపు సంతతిలో నుంచి అన్నటువంటి యేసు ప్రభు ఆ యోసేపుకును మరియమ్మకు ప్రదానం చేయబడ్డది, కానీ వారికి వివాహం కాలేదు. కనుక ఆ యోసేపుకు ఒక రాత్రికాల సమయం వచ్చి దేవదూత దిగి వచ్చి, యోసేపు, నువ్వు మరియమ్మని చేర్చుకొనడానికి ఎందుకు సందేహపడుతున్నావు? ఆమె గర్భము ధరించినది మనుషుల వల్ల కాదు, కానీ ఆమె గర్భము ధరించింది దేవుని వలన గర్భము ధరించెను అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధానమైన ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అన్నాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనులగా రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అన్నాడు. ఎలాగూ ఆమె గర్భం ధరించిందట? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఎందుకు అంటే, భూమి మీద పరిశుద్ధుడైన ఒక వ్యక్తి భూమి మీద పుట్టాలి. పరిశుద్ధుడుగా పుడితేనే ఈ భూమి మీద ఉన్న మానవులకు పాపము నుంచి విడిపించడానికి యోగుడుగా ఎంచబడతాడు. అదే అందరి లెక్కన ఆయన పుడితే ఆయన కూడా పాపములోనే పుట్టేటువంటి వాడు. కనుక ఆ కింద చెప్తాడు చూడండి, 21వ వచనం చదవచ్చును. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఈ భూలోకములో జన్మించినప్పుడు, ఈ భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన పేరు ఏం పేరు పెట్టమని చెప్పారు? యేసు అని పేరు పెట్టమన్నారు. యేసు అనే మాటకు ఏంటంటే అర్థం? రక్షకుడు అని అర్థం. యేసు అనే మాటకు రక్షకుడై ఉన్నాడట. దేని నుంచి రక్షిస్తాడు ఆయన? మానవుల పాపముల నుంచి రక్షిస్తాడు. కనుకనే ఆయన ఈ భూమి మీద ఉండగా చదువుకున్న మూల వచనములో చెప్పిన మాట దగ్గరికి రండి. ఇప్పుడు చదువుకున్న మూల వచనంలోకి రండి. యోహాను సువార్త 12:46 దగ్గరికి రండి. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే ఈ లోకమంతా ఎవరి వశంలోకి వెళ్ళిపోయింది? పాపం అంటే అపవాది వశంలోకి వెళ్ళిపోయింది, దుష్టుని వశంలోకి వెళ్ళిపోయింది. మనం చెప్పుకున్నాం, మనం లోకమంతా దుష్టుని వశం ఉన్నటువంటి ఆ యొక్క మనుషులను ఆ దుష్టుడి నుంచి విడిపించి, దుష్టుడు చేసే పని ఏంటిదంటే, దుష్టుడు అంటే ఎవరు అంటే చెప్పుకున్నాం పోయిన వారము, అపవాది అన్నాం. ఈ అపవాది ఈ లోకాధికారి. విశ్వ ప్రపంచాలలో ఇది ఒక ప్రపంచము, భూగ్రహము. ఈ భూగ్రహం మీదనే మానవ జాతి ఉన్నది. కనుక ఈ మానవ జాతిని మొత్తములో అంత పాపములో పడేస్తే ఇంకా ఎవరు కూడా పరలోక రాజ్యమునకు వెళ్ళరు. ఎవరు కూడా ఆయనకు భార్యగా ఉండడానికి యోగుడు కాదు. ఆయనకు భార్యగా వివాహం జరగకపోతే ఆయనకు పరలోకంలో పట్టాభిషేకం జరగదు. వాడు ఎంతో కుయుక్తితోని, ఎంతో జ్ఞానముతోటి ఈ మానవులను పాపములో పడేయడానికే వాడు పూడుకొని మొదటి మనుషుడైన ఆదాము అవ్వలను పాపములో పడేస్తే
ఇంకందరు కూడా పాపములోనే పుడతారు అని నిశ్చయించుకొని ఆదామును పాపములో పడేశాడు. ఆయన పుట్టే సంతానం అంతా పాపములోనే పుట్టుకొచ్చింది. ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చు జీతం ఏంటిదట? మరణము. కనుక లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. రక్షణ అనే మాటకు క్షేమాభివృద్ధి అని అర్థం. రక్షణ అనే మాట అర్థం ఏంటిదంటే క్షేమాభివృద్ధి కలుగజేసే విధానము. కనుక మనుషుడందరూ పాపం వల్ల వచ్చు జీతము మరణంలోకి వెళ్ళిపోతున్నారు. కనుక ఆ మరణములో నుంచి మన అందరిని తప్పించాలని, మన అందరిని రక్షించాలని ఆయన కూడా ఈ లోకానికి మరణము గల శరీరాన్ని ధరించుకొని వస్తేనే మరణం అవుతాడు తప్ప, పరలోకములో ఉండే శరీరం ఆయన ధరించుకొని వచ్చినట్టయితే ఆయన మరణము కాలేడు. కనుక ఈ దేహానికి మరణము ఉన్నది. ఇంకోటి మరణము లేని దేహం అంటూ ఒకటి ఇవ్వబోతున్నాడు దేవుడు మనకు. ప్రతి మనుషునికి మరణము లేని దేహం ఒకటి కూడా రేపు ఇవ్వబోతున్నాడు. ఈ దేహం మాత్రము రక్త మాంసములు గల శరీరము, ఇది మరణము పొందే దేహము కనుక ఆయన కూడా మరణము పొందినంతగా రక్త మాంసములు గల శరీరమును ధరించుకొని ఈ లోకానికి రావలసి వచ్చింది. ఈ లోకంలో ఉన్న ప్రజలను మరణము నుంచి తప్పించాలని, చీకటి నుంచి విడిపించాలని వచ్చాడు యేసయ్య. చీకటి అనే మాటను మనం ఒకసారి అక్కడ జ్ఞాపకం చేసుకుందాము. చదువుకున్నాం కదా. ఇప్పుడు నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడు. వెలుగు ఫలము నీతి, వెలుగు ఫలము మహిమ, వెలుగు ఫలము జీవము, వెలుగు ఫలము ఇంకేంటిది? సత్యము. అంటే వెలుగుకు సంబంధించినటువంటి జ్ఞానము మనుషులకు అర్థం కావాలి. వెలుగు అంటే నీతి, వెలుగు అంటే పరిశుద్ధత, వెలుగు అంటే సత్యము, వెలుగు అంటే సమాధానము. అంటే దేవుడు లోకమునకు వెలుగుగా వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. చీకటి అనే దానికి మనం నిర్వచనం చేసుకుంటే చీకటి అంటే పాపము, చీకటి అంటే మరణము, చీకటి అంటే నరకము, చీకటి అంటే అజ్ఞానము, చీకటి అంటే అంధకారము. దానికి ఎన్నో అర్థాలు మనం తీసుకోవచ్చు. కనుక లోకాన్నంతా వాడు చీకటితో నింపేశాడు, అంధకారంతో నింపేశాడు, పాపముతో నింపేశాడు, మరణముతో నింపేశాడు. కనుక ఈ లోకాధికారి అపవాది చేతిలో ఒకప్పుడు పడ్డది కనుక వాడు మానవులందరినీ అంధకారములో నింపేశాడు. గుడ్డివానికి ఎటుపోతున్నాడో ఏం తెలుసండి? గుడ్డివాని కళ్ళు మూసుకోండి, ఇప్పుడు అంతే మనకి ఏం కనబడుతుంది? అంధకారము కనబడుతుంది. కనుకనే ఈ లోకాధికారి మనకేం చేశాడట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేసాడు అన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాము. ఈ లోకాధికారి అంటే అపవాది మానవ జాతి అంతటిని గుడ్డితనముతో కలగజేసాడట. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముల గుడ్డితనమును కలుగజేసెను.
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకును మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మిమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోక సంబంధమైన దేవత అన్నాడు. అందుకని ఈ భూమి మీద పడవేయబడ్డ దేవత అనేవాడెవడు? అపవాది పడవేయబడ్డాడు కదా. వాని గురించి మరి ఒక వచన భాగం కూడా చూసినట్టయితే యోహాను సువార్త యోహాను సువార్త 11వ అధ్యాయం 30 వచనాన్ని చదువుదాం ఒకసారి. అక్కడ ఏమున్నదో. యోహాను సువార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయం 30వ వచనం. యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు గాని మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడెను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ లోకాధికారికి ఏం జరుగుతుందట? వాడు బయటకు త్రోసివేయబడుచున్నాడు. ఈ లోకములో ఉండి వాడిని బయటకు త్రోసివేయబడుతున్నాడు. ఈ లోకమంతా దుష్టుని వశంలో ఉన్నది అన్నాడు. ఇదే యోహాను గారు తన పత్రిక రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకోగనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును. లోకమంతా ఎవరి వశంలో ఉందట? దుష్టుని వశంలో ఉంది. కనుక దుష్టుడు చేసే పని ఏంటిది? అందరికి గుడ్డితనమును కలగజేశాడు. ఎలాంటి గుడ్డితనం కలగజేశాడు? సృష్టికర్తను తెలుసుకొనకుండా, సృష్టికర్త వైపు మనుషులను చూడకుండా వాడు ఈ లోకములో ఒక సృష్టిని తయారు చేస్తున్నాడు. ఒక సృష్టిని తయారు చేస్తున్నాడు ఈ లోకంలో. అది ఎలాంటి సృష్టి అని అంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదనల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపులుగా మార్చి ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యుగ సంబంధమైన దేవత సృష్టికర్త అయిన దేవుని వైపు మనసు పెట్టకుండా ఈ భూమి మీద ఉన్న మానవులను రకరకాల దేవుళ్ళుగా చేయడానికి ప్రేరేపించి పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు
మనుషుల యొక్కయు ప్రతిమను చేపిస్తున్నాడు వాడు. ప్రతిమ స్వరూపముగా మార్చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. దేవుని చేత సృష్టించబడ్డది మనుషుడు, దేవుని చేత సృష్టించబడ్డాయి జంతువులు, దేవుని చేత సృష్టించబడ్డాయి పక్షులు, దేవుడు సృష్టించబడ్డాయి పురుగులు. అవన్నిటి సృష్టి ఏమో దేవుడు చేస్తే, ఈ మానవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా, సృష్టికర్త అయిన దేవుని గణపరచకుండా తనకు తాను ఒక సృష్టిని తయారు చేసుకుంటున్నాడు. కనుకనే వారి హృదయములు అంధకారములైను అన్నాడు పౌలు గారు. వారి అవివేక హృదయము అంధకారములైను, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. అంటే ఇలాంటి చేసే వారందరూ కూడా బుద్ధిహీనులు అంటున్నాడు దేవుడు. కనుక ఇలాంటి క్రియలు సాతానుడు భూమి మీద చేపిస్తున్నాడు గనక, ఇదంతా పాపము గనక, ఆ పాపము చేసేవానికి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ అంధకారంలో నుంచి వెలుగుని నేను పుట్టిస్తానని, ఆ వెలుగు చేత నేనేంటిదో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. కనుక ఆయన చెప్పిన మాట ఏంటిది? నాయందు విశ్వాసం ఉంచువాడు వెలుగులో నడుస్తాడు అన్నాడు. చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగు. నేను లోకాన్ని రక్షించడం కొరకు వచ్చానన్నాడు. యేసయ్య లోకములో ఉన్న మనుషులను రక్షించడానికి వచ్చిన మాటలు తీర్పు తీర్చుటకు రాలేదు అన్నాడు ఇక్కడ. కానీ రేపు తీర్పు తీర్చేది ఎవరండి? అందరికి తీర్పు తీర్చేది ఎవరు అంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం తీర్పు తీర్చడానికి రాలేదు. కానీ భూమి నుంచి పైకి ఎత్తబడిన తర్వాత రేపు అందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. తీర్పు తీర్చే అధికారము యేసయ్యకు మాత్రమే ఉన్నది. కానీ ఈ లోకములో ఈ మట్టి దేహము ధరించుకొని వచ్చినప్పుడు, నేను ఇప్పుడు మీకు ఎవరికి తీర్పు తీర్చను, నేను మీరు రక్షించిన కొరకే వచ్చి తిని అన్నాడు. కానీ మట్టి దేహాన్ని విడిచి ఆయన చనిపోయి లేచి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత అందరికి తీర్పు తీర్చేది ఎవరు? తండ్రినా యేసయ్యనా? తీర్పు ఎవరు తీరుస్తారండి? ఎవరు తీర్పు తీరుస్తారు అందరికి? అంటే ఏ దేవుడు? దేవుళ్ళు ఎందరు ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు తీరుస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తాడా? యేసయ్య తీరుస్తాడా? అది తెలియాలి, మన మైండ్కి ఫిక్స్ కావాలి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మన అందరికి తీర్పు తీర్చేది యేసయ్యనే. చూడండి, నేనుగా చెప్పేది ఆ మాట వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నా. యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. తీర్పు తీర్చుటకు ఎవరు అధికారం ఇచ్చాడట యేసయ్యకు?
తండ్రి అధికారం ఇచ్చాడు యేసయ్యకు. ఆయనే రేపు తీర్పు తీర్చుతాడు మళ్ళా అందరికీ. అది ఈ లోకంలో కాదు ఆయన తీర్పు తీర్చేది. ఆయన తీర్పు తీర్చే లోకము ఒకటి పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో అందరికి తీర్పు తీరుస్తాడు. ఈ భూమి మీదికి ఆదాము ద్వారా మానవ జాతి ఉద్భవించబడ్డది. ఆదాము ద్వారా మానవ జాతి అంతా వచ్చింది కనుక ఆదాము మొదలుకొని కడపటి మనుషుడి వరకు అందరు కూడా ఆయన సింహాసనం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడు. దానినే ధవలమైన సింహాసనం అన్నాడు. ఆ ధవలమైన సింహాసనం అందు ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు మృతులందరూ లేపబడి అక్కడికి వెళ్తారట. ఇంకా ప్రజలందరూ లేపబడి అక్కడికి వెళ్తారు కనుక ధవలమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. అది ఈ లోక సంబంధమైన తీర్పులు కాదు, పరలోకంలో తీర్పు ఉంటుంది. ఈ లోకంలో యేసయ్య వచ్చినప్పుడు నేను మీకు తీర్పు తీర్చని రాలేదు కానీ నేను రక్షించుటకే వచ్చి పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగు. ఎలా రక్షిస్తానన్నాడు? పాపము నుంచి, మరణము నుంచి, అపవాది నుంచి, చీకటి నుంచి, అంధకార క్రియల నుంచి, అన్నిటి నుంచి ఆయన నేను విడిపిస్తాను అన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిని. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావక సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా కృపను ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనుషుడు దేవునికి ఉగ్రతకు పాత్రుడయ్యాడట. మహోన్నతమైన ఉగ్రతకు పాత్రుడయ్యాడు. దేని చేత? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నారు ఒకప్పుడు మనుషుడు. ఆ చచ్చిపోయిన మానవుణ్ణి బ్రతికించడం కొరకే వచ్చాడు. చచ్చిపోయిన మానవుణ్ణి జీవింపజేయడం కొరకే వచ్చాడు. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యానంటే మానవుణ్ణి రక్షించాలనే ఉద్దేశం కలిగి వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు ఒకప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు, కానీ తీర్పు తీర్చే అధికారం మాత్రం ఆయనకే ఉంది. ఈ శరీరానికి ఆయన రక్షించడం కొరకు వచ్చాడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఇంకా ఈ మానవ జాతికి అర్థం కావడం లేదు. యేసు ప్రభు మానవ జాతికి అర్థం కాకుండా వారి హృదయాలన్నీ చీకటితో నింపబడి ఉన్నాయి. చీకటి అనే దానికి మరి ఒక కొన్ని పదాలు చెప్తున్నాను. ద్వేషం, చీకటి అనేది కోపము, చీకటి అనేది గర్వము, చీకటి అనేది అహంకారము, చీకటి అనేది అవిధేయత, చీకటి అనేది అహంభావము, చీకటి అనేది ఇంకేంటిది? అపవిత్రత, కాముకత్వము, దురాశ, వ్యభిచారము, దొంగతనము, హత్య, ఇవన్నీ కూడా చీకటికి సంబంధించిన క్రియలు. అంటే అపవాదికి సంబంధించిన క్రియలు. వెలుగు ఫలం ఏంటిదట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము,
మంచితనము, సాత్వికము కదండి. మంచితనము, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ కూడా వెలుగు సంబంధమైన క్రియలు. కనుక క్రైస్తవులు అనేవారు వెలుగులో ఉన్నారు కనుక వారు ఎవరిని ద్వేషించరు, ఎవరిని ద్వేషించేవారు కాదు. క్రైస్తవులకు యేసయ్య నేర్పించింది ఒకే ఒక మాట, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించండి. ఆ ప్రేమించే మనసే యేసయ్య ఈ భూమి మీద మానవ జాతికి నేర్పించాడు. ఆ ప్రేమ అట ఎలాంటిదట? మరణము కంటే బలమైనది ప్రేమ అన్నది. ప్రేమ అనేది మరణము కంటే బలమైనది. అయ్యా నా ప్రాణం తీసుకున్నా, ఎందుకనే ఆయన ఆ ప్రేమ చూపించాడు గనుకనే ఆయన్ని కొడుతున్నప్పుడు, చంపుతున్నప్పుడు, తన్నుతున్నప్పుడు, గుద్దుతున్నప్పుడు ఆయన ఏమాత్రం ఎవరిని కూడా ఏమనకుండా ఆయన ఒక్కటే మాట అన్నాడు, తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి. ఆ మాట అనగలుగుతామా మానవుడు ఈరోజు? నీవు అనగలుగుతావు ఆ మాటని? నిన్నొక వ్యక్తి కొడుతున్నాడు, నిన్నొక వ్యక్తి ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, హింసిస్తున్నాడు అంటే నువ్వు అనగలుగుతావా? ఇంత వాక్యము తెలిసిన తర్వాత కూడా దేవుని ప్రేమ చూపించకుండా వాడు నాశనం అయిపోను, వాడు పాడైపోను అని నీ నోట తిడతవే. దేవుడు అదే చెప్పిండ, తిట్టమని చెప్పిండా, నిన్ను దూషించమని చెప్పిండా, ద్వేషించమని చెప్పిండా? అది తిట్టేది దేవుని యొక్క పిల్లలు కాదు. దేవుని పిల్లల్లో ఇంకా ఆ అపవాది ఉండి అలాగ దూషిస్తారు. దేవుడైతే అలా దేవుని ఆత్మ అలా దూషించదు. ఎందుకంటే దేవుడు ఎవరు కూడా నశించిపోకూడదని చూస్తున్నాడు. నీ శత్రువుని సైతము ప్రేమించమన్నాడు యేసయ్య గాని ద్వేషించమనలేదు. ఆ మాట చూడండి, నేను చక్కగా చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి. చూడండి 43వ వచనం, 5:43. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. శత్రువులను ప్రేమించమని చెప్పాడు. అది ఎవరైనా చేయగలుగుతారా ఈ రోజులలో? చెప్పారు. నీకు శత్రువు కనబడాలి, నువ్వు ఏం చేసుకున్నావంటే, ఓ వాణి ఎట్లా తిడుతున్నారో అట్లా తిడుతున్నారు ఇది వరకు కూడా. కానీ యేసయ్య మనకు అది నేర్పించలేదు. ఆ శత్రువునాట ప్రేమించాలని. అప్పుడు ఏమైందంటే వాడి తల మీద నీవు నిప్పించిన వ్యక్తి అవుతావాట. ఏమి నిప్పు పోసినట్టు వ్యక్తివి? నువ్వు ప్రేమించిన దగ్గర పోయి అయ్యా ప్రేమిస్తున్నారు నావన్నా, నన్ను బాగున్నావన్నావు అనుకో, ఆడు మన శత్రువు అని తెలిసి మన దగ్గర మందలిచ్చి మాట్లాడినాం అనుకో, అతని గుండెలో ఒక ఆశ్చర్యమైనటువంటి విధానం కనబడుతుంది. కానీ ఈ నాన్న చేసిన ఇంతగా ప్రేమిస్తున్నాడు ఏంది అంటే, మనకు యేసయ్య నేర్పించిన విధానం ఏంటిదంటే ప్రేమ. ఆ ప్రేమ స్వభావమే దేవుడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకోండి. నువ్వెంతగా ప్రేమించుకుంటున్నావో నీవు నీ శరీరాన్ని, నీవు నీ దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో అలాగనే నీ శత్రువును కూడా ప్రేమించండి. అది మనకి యేసయ్య నేర్పిన ప్రేమ. ఆ ప్రేమ పరిపూర్ణత వచ్చిన రోజు, ఆ ప్రేమ పరిపూర్ణతలో ఉండిన రోజు నువ్వు నిజమైన దేవుని బిడ్డవు అని దేవుడు గ్రహిస్తాడు. ఇంకా నువ్వు శత్రువుని ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ పోతే ఇంకా ఆ అపవాదికి పిల్లలకును మనకు ఏమీ వ్యత్యాసం లేకుండా
ఇద్దరం ఒక్కటే అయిపోయి ఆయన వాళ్ళు తిడుతున్నారు, నువ్వు తిడుతున్నావు. ఇక నువ్వు చేసింది ఏమున్నది? దేవునికి నీ పరలోకపు తండ్రికి నువ్వు ఎట్లా కుమారుడు ఎట్లా కుమార్తె అవుతావు? మీరు పరలోకపు తండ్రికి కుమారులాగున్నట్లుగా అన్నాడు. అందుకని మీరు నా కుమారులు అయితే మీరు అతన్ని ప్రేమించండి, మీరు నా పిల్లలు అయితే ప్రేమ నేర్పించండి అని యేసయ్య చెప్పారు. ఆ ప్రేమను పంచడం కొరకే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. మరణము నుంచి అందరిని తప్పించి, అందరిని ప్రేమించి పరలోక రాజ్యంలోకి చేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతోనే యేసు ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చడకు రాలేదు, కానీ నేను మనుషులను రక్షించుటకు వచ్చాను అన్నాడు. యేసయ్య అందరినీ రక్షించడం కొరకు వచ్చాడు. మానవ జాతి అంత పాపములో పడిపోయినప్పుడు ఆ పాపము నుంచి, మరణము నుంచి విడిపించి తప్పించడానికి వచ్చి నిన్ను ఒక రాజ్యముగా చేసుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగు. ఈ భూమి మీద రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దుష్టుని రాజ్యము భూమి మీద ఉంది, ఒకటి దేవుని రాజ్యం భూమి మీద ఉంది. ఒకటి దుష్టునికి సంబంధించినటువంటి రాజ్యము భూమి మీద దుష్టుడు కట్టుకుంటున్నాడు. యేసయ్య ఈ భూమి మీద తన దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు యేసయ్య. ఈ భూమి మీద ఉన్న ఒక రాజ్యం ఉన్నది, దుష్టుని రాజ్యము, అంధకార రాజ్యము, చీకటి రాజ్యము. కనుక ఈ రెండు రాజ్యాల వ్యక్తులు ఒకరోజు ఆయన సింహాసనం మీదకు వెళ్ళిపోతారు. కనుకనే అది ఆది కాండములోనే చెప్పాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అన్నాడు. కనుక రెండు సంతానాల గురించి ఏదేని తోటలో దేవుడు ముందుగానే వివరించి చెప్పాడు. కనుకనే సర్పములారా సర్ప సంతానమా అన్నాడు బాప్తిసమిచ్చి యోహాను. సర్పములారా సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుట చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్ప సంతానము అని ఇదే మాటని యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో యేసు ప్రభు కూడా అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సర్పములారా సర్ప సంతానమా అని ఒక మాట వాడాడు. ఈ సర్ప సంతానం అనగానే అది అపవాది భూమి మీద కడుతున్న ఒక రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు అని అర్థం చేసుకో. కనుక యేసయ్య ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు, పరిశుద్ధ రాజ్యాన్ని. ఆడేమో పాపపు రాజ్యాన్ని కట్టడానికి భూమి మీద ఉండి తను పని చేశాడు. కానీ యేసయ్య ఒక నీతి రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక న్యాయమైన పరిశుద్ధమైన రాజ్యాన్ని కట్టడం కొరకు ఆయన యేసయ్య వచ్చాడు. క్రీస్తు రాజ్యము దేవుని రాజ్యము. మనొక సేవకుడు నన్ను ఒక మాట అడిగారు, అయ్యా క్రీస్తు రాజ్యము దేవుని రాజ్యం అంతా ఒకటేనా అని. అంటే కాదయ్యా అని. క్రీస్తు రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరయ్యా అన్న.
ఆయన ఆశ్చర్యపోయాడు. అదేం లేవు గారు, యేసుప్రభు వచ్చి తండ్రి రాజ్యం అన్నాడు. పరలోక ప్రార్థనలో కూడా దేవుని రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నాడు. మీరేమో దేవుని రాజ్యం వేరు, క్రీస్తు రాజ్యం అంటున్నా వేరు వేరు అంటున్నారు ఏందయ్య గారు అని అన్నాడు. నిజమే బాబు, నేను చెప్పడము కాదు లేఖనము చెప్పుతుంది అన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రాజ్యం దేవుని రాజ్యం ఒకటేనా? యేసు రాజ్యమును దేవుని రాజ్యం ఒకటేనా? దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం వేరు వేరా? ఇది మనకు చాలా మంది గొప్ప గొప్ప దైవజనులకే అర్థం కానటువంటి ప్రశ్న. కనుక దేవుని రాజ్యం ఎక్కడుందట? భూమి మీద ఉన్నదన్నాడు. అన్నవారు చేయలేవట్టండి ఎవరు? దేవుని రాజ్యం భూమి మీద ఉన్నదా? దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుంది అయ్యా? క్రీస్తు రాజ్యం ఎక్కడుంది పోనీ చెప్పండి. క్రీస్తు రాజ్యం భూమి మీద ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్నదంతా క్రీస్తు రాజ్యము. కనుకనే యేసయ్య ఏమన్నాడు? దేవుని రాజ్యం ప్రత్యేకంగా రాదు కానీ దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. అన్నాడా? యోహాను లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నీవు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యేకంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పిన వీలు పడని వారికి ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యము ఇది ఏ దేవుని రాజ్యం? క్రీస్తు రాజ్యమా? తండ్రి రాజ్యమా? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నాడు కదా. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నది దేవుని రాజ్యమా, క్రీస్తు రాజ్యమా, తండ్రి రాజ్యమా? క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం అని ఎవరు చేయలేవటండి? అంటే కొంచెం నాకు మీకు ఎంత మీకు అర్థమైంది నాకు గుర్తుకోవడానికి కొరకు. దేవుడు రాయించి పెట్టాడు కనుక క్రీస్తు రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు అంటున్నా నేను. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రాజ్యం వేరు, దేవుని రాజ్యం ఒకటేనా? రెండు ఒకటే వేరు వేరా? వేరు వేరు. దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తు రాజ్యము ఎప్పుడు వస్తుంది భూమి మీద? క్రీస్తు రాజ్యం వచ్చేసిందా? క్రీస్తు రాజ్యం రాలేదు ఇంకా. క్రీస్తు రాజ్యము కట్టబడుతుంది, క్రీస్తు రాజ్యము స్థాపించబడుతుంది భూమి మీద. కానీ క్రీస్తు రాజ్యం ఇంకా రాలేదు. క్రీస్తు రాజ్యం భూమి మీదకి ఎప్పుడు వస్తుంది? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు రాజ్యం భూమి మీదకి రావాలంటే కడబూర మోగాలి. కడబూర మ్రోగినప్పుడే క్రీస్తు రాజ్యం భూమి మీదకి వస్తుంది. కడబూర మ్రోగనంత వరకు క్రీస్తు రాజ్యం భూమి మీదకి రాదు. నేను కాదు, వాక్యం చెప్పుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. దేవునికి స్తోత్రం కలుగును. 7వ బూర మోగినప్పుడు క్రీస్తు రాజ్యం భూమి మీదికి వచ్చేస్తుంది. ఆ క్రీస్తు రాజ్యమే 1000 ఏళ్ల పరిపాలనతో కూడుకున్నటువంటి రాజ్యము క్రీస్తు రాజ్యం. అప్పుడు యేసు ప్రభు యెరూషలేములో దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన ఈ భూమి మీద 1000 ఏళ్ళు నీతి పరిపాలన, న్యాయ పరిపాలన జరిగిస్తాడట. కనుకనే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను.
ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేతురు. దేవునికి స్తోత్రం కలుగును. క్రీస్తుతో రాజ్యం చేసేది ఎవరు? మనమే కదా, పరిశుద్ధులమే కదా, దేవుని పిల్లలమే కనుక దేవుని పిల్లలమైన మనకు ఒక రాజ్యాన్ని ఇయ్యడానికి యేసయ్య భూమి మీదకి వచ్చి ఆ రాజ్యానికి మనల్ని ఎలాగ తయారు చేసుకున్నాడట? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని వాడిని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు. ప్రకటన 1:6 చెప్తున్నాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి ఘనతయు మహిమయు ప్రభావములను యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యాగు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసెను అన్నాడు. ఇక్కడ ఒక మాట మీద మనకు అర్థమైందా? తన తండ్రి యాగు దేవునికి ఒక రాజ్యముగా చేసిండు. ఏమిచ్చి? రక్తం ఇచ్చి కొనుక్కొని. తర్వాత 5:10 కూడా చూడండి, ఇక్కడ ఒక మాట అద్భుతంగా కనబడుతుంది. 5వ అధ్యాయం 10వ వచనములో, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అన్నాడు. ఇక్కడ కూడా నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కొని మా దేవునికి ఒక రాజ్యముగా చేశావయ్యా నీవు అన్నాడు. వారు భూలోకమందు ఏలుదురు అన్నాడు. భూలోకమందు ఏలేది ఎప్పుడు? మనము 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద జరిగేది క్రీస్తు రాజ్యము, యేసు రాజ్యం. ఇక్కడ తండ్రి రాజ్యములో మనం ఈ విధంగా ఉండమండి. తండ్రి రాజ్యము పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యము తండ్రి రాజ్యం అవుతుంది. ఆ తండ్రి రాజ్యంలో మనము సూర్యుని వలె ప్రకాశించే స్థాయిలోకి వెళ్ళిపోతామట. దేవునికి స్తోత్రం కలుగును. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో యేసు ప్రభు ఆ విషయాన్ని మనకు భూమి మీద ఉండగానే తెలియజేశాడు. చూడండి, ఉమ్, 40 నుంచి చదువుతున్నాను. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజరిల్లుదురు. చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును. తమ తండ్రి రాజ్యములో ఎవరిది? తండ్రి రాజ్యం ఎవరిది? పరలోకంలో ఉండే రాజ్యం. ఆ పరలోకంలోకి వెళ్ళాలన్నా మనమే వెళ్తాం. భూమి మీద ఉన్నప్పుడు కూడా క్రీస్తు రాజ్యం అయి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. అది అయిపోయిన అనంతరము ఈ పంచభూతములన్నీ మిక్కటమైన వేంద్రంతో లయం చేయబడతాయి. అప్పుడు ఈ ఆటంకములన్నీ అంటే అపవాదిని, వాని దూతలను, అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను పట్టబడి వారందరినీ అగ్ని గంధకముల గుండములో దేవుడు పడేస్తాడు. అప్పుడు ఈ పంచభూతములు లయమైపోతాయి. అప్పుడు క్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా తండ్రి రాజ్యంలోకి వెళ్తారు. ఆ తండ్రి రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు ఆ కుడి వైపు మనం నిలబెట్టంటాడు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనంలో చెప్పినప్పుడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 32లో ఆ మాట చెప్తాడు ప్రభు. ఒక్కరోజు 25వ అధ్యాయము 32వ వచనము చదువుతున్నాను. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన మహాసింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను
ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. దేవునికి స్తోత్రం గారు. పరలోకంలో మన కొరకు రాజ్యం సిద్ధపరిచిండు, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. అంటే అక్కడ ఆ పరలోకంలో ఉండే రాజ్యములో ఈ క్రీస్తు రాజ్యంలో ఉన్న వారందరూ అందులో ఉంటారు. క్రీస్తు రాజ్యంలో లేని వారు ఎవరు కూడా ఉండరు. అంటే భూమి మీద మొదటిగా మానవుడు పాపముల నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా చేయబడి నీతిమంతులుగా చేయబడి ఇక్కడ క్రీస్తుతో కూడా క్రీస్తు రాజ్యంలో 1000 భూమి మీద పరిపాలన చేస్తాము. దీని అనంతరము తండ్రి రాజ్యంలోకి, పరలోకంలోకి వెళ్ళిపోతాము. ఆ తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఒక రాజ్యము పరలోకంలో ఉంది. ఆ పరలోకపు రాజ్యంలో పరిశుద్ధులమైన మనమందరము సూర్యుని వలె తేజరిల్లే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడట. దేవునికి స్తోత్రం కలుగు. నిన్ను సూర్యుని వలె ప్రకాశించే స్థాయికి ఆ రాజ్యంలో ఉంటాం మనం. కనుక యేసయ్య వచ్చింది ఎందుకొరకో కాదండి, లోకానికి వచ్చింది. నిన్ను ఈ లోకములో తన రాజ్యంలో 1000 ఏళ్ళు ఒక రాజ్యంగా కట్టాడు. నిన్ను రక్తమిచ్చి కొనుక్కున్నాడు. నీ పాపముల క్షమాపణ కలిగించాడు. నిన్ను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా చేశాడు. నీతిమంతులుగా చేశాడు. ఆ పరలోక రాజ్యంలో పాపులకు స్థానము లేదు. ఆ పరలోక రాజ్యంలో పాపం చేసిన వానికి స్థానం లేకుండా ఒక అద్భుతమైన రాజ్యం మన కొరకు సిద్ధపాటు చేయబడి ఉన్నది, పరలోక రాజ్యము. కనుకనే పరలోక రాజ్యంలో నిన్ను, తన తండ్రి రాజ్యంలో నిన్ను ఒక సూర్యుని వలె ప్రకాశింపజేసే స్థాయికి నిన్ను ఆయన తీసుకెళ్ళడం కొరకు వచ్చాను. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎందుకంటే ఆయన పరలోకంలో కూడా వాక్యముగా ఉన్నాడు, పరలోకంలో రాజుగా ఉన్నాడు. కనుక మనందరిని కూడా ఆ రాజు స్థాయిలోకి తీసుకెళ్తాడు. సూర్యుడు ఎంత దగదగ మెలిసే వెలుగు స్థాయిలోకి నిన్ను తీసుకెళ్తాడు. అందుకొరకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి. ఆయన రాకపోతే మానవ జాతికి పాపముల నుంచి విడుదల కలిగేది కాదు, మరణము నుంచి తప్పించబడేవారు కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారు ఎవరు కూడా లేరు. కనుక మనం ధన్యులమయ్యాము. మనకు ధన్యత ఇచ్చాడు. మనం వెలుగులోకి వచ్చాము. మనం చీకటిలో లేము. మనం వెలుగు సంబంధులము, నీతి సంబంధులము, పరలోక రాజ్య వారసులము మనము. కనుక ఈ భూమి మీద మనకు ఒక ధన్యత ఉన్నది. రేపు 1000 ఏళ్ళ ఇప్పుడు ఎన్నో రకాల పరిపాలన చూసుకుంటూ వస్తున్నాం. ఆదాము భూమి మీద పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద జరిగేదంతా అన్యాయమైన పరిపాలన జరుగుతుంది, అక్రమమైన పరిపాలన జరుగుతుంది, మోసకరమైన పరిపాలన జరుగుతుంది. ఈ భూమి మీద ఈ సాతానుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తరములో ఒక అధికారం ఇచ్చాడు. ఒక్కొక్క వ్యక్తులకు అధికారం ఇచ్చి ఈ భూమి మీద పరిపాలన చేయమని చెప్పాడు. అందులో నిమ్రోదుకు మొదటిగా ఇచ్చాడు, ఫరోకు రెండవదిగా ఇచ్చాడు, నెబుకద్నెజరుకు మూడవదిగా ఇచ్చాడు, దర్యావీషుకు 4వదిగా ఇచ్చాడు, కోరేషుకు 5వదిగా ఇచ్చాడు, అలెగ్జాండర్కు 6వదిగా ఇచ్చాడు. ఇప్పుడు 7వది కూడా ఒక ప్రపంచ అధికారి ఒకడు రాబోతున్నాడు. వానికి అధికారం ఇస్తాడు 3.5 సంవత్సరాలు. వాని కాలంలో దేవుని పిల్లలకు భయంకరమైన శ్రమ తీసుకొచ్చి పెడతాడు వాడు, ఇబ్బంది తీసుకొచ్చి పెడతాడు వాడు. కనుక వాని కాలంలో ఎవరైతే వాని శ్రమలు తట్టుకొని నిలబడగలుగుతారో, ఎవరైతే వాడిని ఎదిరించి పోరాడతారో వారికి మాత్రమే పరలోక రాజ్యంలో స్థానము, 1000 ఏళ్ళ పరిపాలన స్థానం ఉంటుంది. ఆ దినాల్లో చాలా మంది పడిపోతారు, చాలా మంది తప్పిపోతారు. వాడు పెట్టే హింసలకు భరించలేదు. ఈ ప్రాణం ఎప్పుడు పోయినా ఒకరోజు పోవలసిందే. దీని మీద ఏ మమకారం పెట్టుకోకండి. దీనికంటే శ్రేష్టమైన లోకంలోకి వెళ్తాం మనం. ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు అమ్ముకున్న ఏషావు లాంటి భ్రష్టులు ఎంతో మంది ఆ రోజు పడిపోతారు అని శ్రమలు తట్టుకోలేదు. క్రైస్తవుడు అంటేనే ఒక పోరాటము. దేవునికి స్తోత్రం. ఎవరితోని పోరాటము? అపవాదితోని పోరాటము.
ఆ అపవాదికి సంబంధించిన వాయుమండల సంబంధములైన అపవాదితో మనకు పోరాటము, వాని దూతలతో పోరాటము. మనం పోరాటం చేస్తూ విజయం సాధించుకుంటూ పరిశుద్ధతను కలిగి ఉండి ఆ పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో యుగాలు ఉండడం కొరకు మనం సిద్ధపడదాము. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించును. ప్రార్థన చేసుకుంటాం.